ఈ శక్తిపీఠాన్ని దర్శిస్తే కళలు, జ్ఞానం, ఐశ్వర్యం కలుగుతాయని ఎందుకు విశ్వసిస్తారో తెలుసా? ఈరోజు మనం పశ్చిమ బెంగాల్లోని ఉజని శక్తిపీఠాన్ని దర్శిద్దాం. అందరికీ నమస్కారం. మన 108 శక్తిపీఠాల మహాయాత్రలో 24వ శక్తిపీఠానికి మీ అందరికీ స్వాగతం. కొన్ని ఆలయాలు కోరికలను తీరుస్తాయి. కొన్ని ఆలయాలు జీవితాల్ని మారుస్తాయి. అలాంటి కొన్ని అరుదైన శక్తివంతమైన ఆలయాలలో ఈ ఉజని శక్తిపీఠం కూడా ఒకటి. ఈ ప్రాంతంలో అమ్మవారిని మంగళం చండికాగా మరియు భైరవుడు కపిలాంబరగా పూజలందుకుంటారు. ఈ ప్రాంతంలో అమ్మవారి కుడి మోచేయి పడినట్టుగా విశ్వసిస్తారు. మంగళ చండికాగా అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం, శక్తి, అనుకూలమైన పరిస్థితులను సమకూరుస్తూ ఉంటారని ప్రతి ఒక్కరూ భావిస్తూ అమ్మవారి దర్శనం కొరకై దుర్గా పూజ, కాళీ పూజ, చైత్ర నవరాత్రుల్లో వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కొరకై తరలి వస్తారు. అమ్మవారి ముందు ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు మన జీవితానికి ఎంతో మార్పు చేకూరుస్తుందని ప్రతి ఒక్కరూ నమ్మకం. కాబట్టి మరిన్ని కొత్త శక్తిపీఠాలతో మీ ముందుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటిల్ దెన్ స్టే ట్యూన్. జై భవాని.